నేను ప్రభాకర్ నూటెంకి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన టెంపుల్ను చూపించబోతున్నాను. అది ఎక్కడ అంటే మన భారతదేశంలోనే ఒరిస్సా రాష్ట్రం పూరి జిల్లాలో కోనార్క్ సూర్య దేవాలయం. ఈ కోనార్క్లో ఉన్న సూర్య దేవాలయం ఒక మహా అద్భుతమనే చెప్పాలి. ఈ దేవాలయాన్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే ఈ దేవాలయం ఒక్కొక్క శిల్పం ఒక అద్భుతంలా ఉంటుంది. ఈ సూర్య దేవాలయాన్ని చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. అయితే ఒక రథం మీద సూర్యుడు రథం మీద ఊరేగుతూ వచ్చి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా చూడడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని చూసేందుకు మన రెండు కళ్ళు కూడా సరిపోవు. అందుకు మీరు కూడా చూడండి, మీకు అందుబాటులో ఉంటూ మీకు చూపిస్తూ ఉంటాను. హిందూ సూర్యదేవుడు సూర్యునికి అంకితం చేయబడింది. ఆలయ సాంప్రదాయాలలో హిందూ సూర్యదేవుడు సూర్యునికి అంకితం చేయబడింది. ఆలయ సముదాయంలో మిగిలి ఉన్నది అపారమైన చక్రాలు, గుర్రాలతో 100 అడుగుల 30 మీటర్లు ఎత్తైన రథాన్ని కలిగి ఉంది. అన్నీ రాతితో చెక్కబడ్డాయి. ఒకప్పుడు 200 అడుగులు. ఆలయంలో చాలా భాగం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ప్రత్యేకించి అభయారణ్యంపై ఉన్న పెద్ద శిఖారా టవర్, ఒకప్పుడు ఇది మిగిలి ఉన్న మండపం కంటే చాలా ఎత్తుగా పెరిగింది. మనుగడలో ఉన్న నిర్మాణాలు, అంశాలు శృంగార, కామ మరియు మిథున దృశ్యాలతో సహా వాటి క్లిష్టమైన కళాకృతి, ఐకానోగ్రఫీ మరియు థీమ్లకు ప్రసిద్ధి చెందాయి. సూర్య దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది ఒడిశా శైలి లేదా కళింగ వాస్తుశిల్పం యొక్క క్లాసిక్ దృష్టాంతం. కోనార్క్ ఆలయం ధ్వంసానికి కారణం అస్పష్టంగా ఉంది మరియు ఇప్పటికీ వివాదానికి మూలంగానే ఉంది. 15వ 17వ శతాబ్దాల మధ్య ముస్లిం సైన్యాలు అనేకసార్లు తొలగించబడిన క్రమంలో దేవాలయాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం వరకు సహజ నష్టం నుండి సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 1676 నాటి యూరోపియన్ నావికుల ఖాతాలలో బ్లాక్ పగోడా అని పిలుస్తారు. ఎందుకంటే ఇది నల్లగా కనిపించే ఒక గొప్ప అంచెల టవర్ లాగా ఉంది. అదేవిధంగా పూరిలోని జగన్నాథ దేవాలయాన్ని వైట్ పగోడా అని పిలుస్తారు. 2 దేవాలయాలు బంగాళాఖాతంలో నావికులకు ముఖ్యమైన మైలురాళ్లుగా పనిచేశాయి. బ్రిటిష్ ఇండియా కాలం నాటి పురావస్తు శాఖల బృందాల పరిరక్షణ ప్రయత్నాల ద్వారా ఈరోజు ఉన్న ఆలయ పాక్షికంగా పునరుద్ధరించబడింది. 1984లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ నైట్గా ప్రకటించబడింది. హిందువులకు ఒక ప్రధాన యాత్ర స్థలంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగే చంద్రభాగ మేళా కోసం ఇక్కడకు చేరుకుంటారు. కోనార్క్ సూర్య దేవాలయం భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, దాని ప్రాముఖ్యతను సూచించడానికి 10 రూపాయల భారతీయ కరెన్సీ నోటుకు వెనుక వైపున చిత్రీకరించబడింది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.